శ్రీగురుభ్యో నమ. శ్రీగణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 29. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహాత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరారు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుషంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణులల్లా చంపి తింటూ ఉండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద భస్మం అంటుకుని అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అని అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుని కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవడవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకుని వారందరినో బలాత్కారం చేశాను. ఆ తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు, వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరములు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించిన తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండచిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవికోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మృంగాలన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తుండడం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిర్భయంగా పరమేశ్వరులే. కానీ నికృష్టుడికి నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకు ఒక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక శూద్రస్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు.
క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు తప్పతాగి ఆ శూద్రస్త్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవమనుకుని ప్రక్కనే బూడిదలో పడుకుని ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతని నకసిక పర్యంతరము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. అంతలో ఎక్కడ నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్ళని తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవంపై నున్న విభూది చూసి, విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహాత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకులు పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది. భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం, భస్మం కోసమని సంకల్పించిన గోమయం అంటే ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరిత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమల కొసలు దాటకూడదు. ఆ రేఖలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వ్రేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బ్రొటనవేలితో కుడివైపు నుండి ఎడమవైపుకు మధ్యరేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్వ, రజోగుణం, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాద్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నము. మూడవ రేఖ మకారము. అంటే ఇంకొకసారి చూసుకుందాం. ఇక్కడ యజుర్వేదము, మాద్యందిన సవనములకు సంకేతము, దక్షిణాగ్ని, ఉకారవర్ణము. రెండవ రేఖకు ఉకారవర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాద్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నము. మూడవ రేఖకు మకారము, అవాహనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించాలి. దానివల్ల పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధంగా తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి.
భూమిపైనున్న తీర్థాలన్నిటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పారు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వలన నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు చెప్పిన భస్మ మహిమ విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 29 సంపూర్ణము. స్వస్తి. జై గురుదత్త.